ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. లోకాశలకు లొంగిపోయి పడిపోయిన పాపిని. లోకాశలకు లొంగిపోయి పడిపోయిన పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. అన్యజనుల ఆచారముల నభ్యసించి చెడిపోతేని. అన్యజనుల ఆచారముల నభ్యసించి చెడిపోతేని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని. నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. శరీరాశ నేత్రాశలను పాపేచ్ఛను కలిగి ఉండే. శరీరాశ నేత్రాశను పాపేచ్ఛను కలిగి ఉండే. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని.
పాపిని పాపిని నీ ఘోరా పాపిని 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 నీ ఘోరా పాపిని నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు రక్షించితివి నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు రక్షించితివి నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము సేవింతు నిరతము సేవింతున్ పూజింతున్ నిరతము సేవింతున్ సేవింతున్ పూజింతున్ నిరతము సేవింతున్ ప్రభువా నన్ను కరుణింపుము నే ఘోరా పాపిని ప్రభువా నన్ను కరుణించుము నే ఘోరా పాపిని 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 నే ఘోరా పాపిని 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 నే ఘోరా పాపిని. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచనములో నా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, మీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. దేవుని యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడుతున్నాయి అంట కదా. మనం చేసే పాపాలు, రహస్య పాపాలు దేవునికి కనపడుతున్నాయి అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది అన్నమాట. అంటే మనం రహస్యంగా ఏదైతే మనం కలిగి ఉంటామో అవి ఎవరు చూస్తారు? దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. మన రహస్య పాపాలను చూసేవాడుగా ఉన్నాడు. మన రహస్య పాపాలు అవి దేవునికి మాత్రమే కనపడతాయి, ఎవరికి తెలియదు అని అనుకుంటాం. దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. 23వ అధ్యాయము ఇక్కడ ఒక మంచి మాట ఉంది, ఆయనకి తెలియకుండా ఏది కూడా ఉండదంట. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. 24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడును కాన? ఇదే యెహోవా. దేవుని వాక్యములు ఇక్కడ కూడా చూసినట్లయితే మరి యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలడా? ఎవరు కూడా దేవునికి కనపడకుండా మనం ఎవరం కూడా రహస్య స్థలంలో దాగలేమన్నమాట. నేను భూమి ఆకాశం ఎంతటా ఉన్నవాడను కాన అంటున్నాడు. దేవుడు భూమి ఆకాశములు ఎంతంతటా కూడా ఉన్నవాడును కాన అంటున్నాడు. అంటే ఆయనకి కనపడుకోకుండా అంటూ ఏమీ ఉండదంట. ఆయనకి సమస్తము అది మరుగు కాకుండా సమస్తం ఎట్లా ఉంటున్నాయంట? తేటగా ఉంటున్నాయంట. అంటే ఆయన కనపడవద్దంటూ ఏమీ లేదు, ఆయన కనపడిందంటూ
ఏమీ లేదు అన్నమాట. అంటే ఆయనకి సమస్తం. అందుకని ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయం 19వ వచనంలో, ఇర్మియా 32:19, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కనులారా చూచున్నావు. దేవుడంట మన మార్గములన్నిటినీ కనులారా చూచుచున్నాడంట. అంటే దేవునికి రహస్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తమును తేటగా కనపడతాయి అన్నమాట. ద్వితీయోపదేశ కాండంలో 29వ అధ్యాయము 29వ వచనములు ఏముందంటే, ద్వితీయోపదేశ కాండం 29:20లో రహస్యములు యెహోవా వశమంట. అంటే రహస్యములు ఎవరు కనబడతాయి? దేవునికే కనపడతాయి అన్నమాట. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ ఆ మాట ఉంటుంది, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అంటే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందుతాయి అంట. అంటే రహస్యముగా మనము ఏవి చేసినా అవి దేవునికి కనపడుతుంటాయి. మనం రహస్యంగా చేసే పాపాలు మనము ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కొన్ని మనం తెలిసి తెలియక కొన్ని చేస్తూ ఉంటే, అంటే పాపం అనగానే మనం అనుకుంటాం ఒక దొంగతనము లేకపోతే వ్యభిచారం అని అనుకుంటాం. కాదు, పాపం అంటే దేవుని మాట వినకపోవటం పాపం, ఆజ్ఞను అతిక్రమించటం పాపం, దేవుడు కోరిన రీతిలో మనం ఉండకపోవటం పాపం, దేవుని మాట వినకపోవటం, దేవుడు కోరిన రీతిలో మనం నడుచుకోకపోవటం పాపం. కాబట్టి పాపం అనేది మానవ యొక్క జీవితంలో ఎలాగైనా అది సంభవిస్తుంది అన్నమాట. కాబట్టి పాపం అనేది అది మనలో ఏ రీతిగా అయినా సరే మనకు అవి ఏం చేస్తూ ఉంటాయి? కనపడుతూ ఉంటాయి. కానీ దేవుడు వాటిని ఏం చేస్తాడట? అందుకని ఏబు గ్రంథంలో 12వ అధ్యాయము 22వ వచనములు ఏమంటాడంటే, చూడండి, ఏబు గ్రంథం 12:22, చీకట్లోని రహస్యములను ఆయన బయలుపరుచును, మరణంధకారమును వెలుగులోనికి రప్పించును. అంటే చూడండి, ఏబు గ్రంథం 12వ అధ్యాయము 12:22 చదవక, చీకట్లోని రహస్యములను ఆయన బయలుపరచును, మరణంధకారమును వెలుగులోనికి రప్పించును. చీకట్లో రహస్యములను ఆయన ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడంట. చీకట్లో అంటే చీకట్లో కొంతమంది ఏం చేస్తుంటారు? రహస్య పాపాలంటే మరి వ్యర్థమైన ఏమైనా చూడటం కానీ లేకపోతే వ్యర్థమైన ఏమైనా చేయటం కానీ ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? చూస్తాడంట. కాబట్టి దేవునికి అసాధ్యమైనది, దేవునికి కనపడదంటూ ఏది ఉండదన్నమాట. అయితే మనం ఏం చేయాలి? దేవునికి సమస్తం తెలుసు కనుక మనము మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అంటే మరి ఎక్కడైతే దేవుని మనం బాధపరుస్తూ వచ్చినామో, మన మాటల వలన మన ప్రవర్తన వలన మరి దేవుణ్ణి ఎక్కడైతే మనము బాధపడుతూ వచ్చినామో వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము ఘనపరిచే వారంగా ఉండాలి, ఒప్పుకోవాలన్నమాట. అంతేకాదు, కీర్తనల గ్రంథం 44వ కీర్తన 21వ వచనం చూడండి. 44:21, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. అంటే దేవుడు ఏం చేస్తాడంట? హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. హృదయంలో ఏదైతే రహస్యమైనది ఏదైతే ఉందో అది దేవుడు ఎరుగుతాడంట. కాబట్టి మరి మనము దేవుడు బైబిల్లో కూడా కొంతమంది ఒక 5 వ్యక్తులు బైబిల్లో ఏం చేశారంటే ఎవరికి కనపడకుండా రహస్య పాపాలు చేశారనమాట. ఎవరికి కనపడకుండా రహస్యంగా వారు జీవిస్తూ వచ్చినారు. ఉదాహరణకి మొట్టమొదట దేవునికి తెలియకుండా, అంటే వాళ్ళు అనుకున్నారు అట్లా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరికి తెలియదని అనుకుని నష్టపోయినారు అనమాట. బైబిల్లో 5 ఉన్నారు. వాళ్ళు మొట్టమొదటి ఎవరంటే కయ్యోను. తన తమ్ముని చంపేసి ఏం చేశాడు? ఎరగనట్టుగా ఏం తెలియనట్టుగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు దేవుడు వెళ్ళి అడిగాడు, కయ్యోను, నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యోను ఏం చెప్పాడు? నా తమ్ముడికి నేనేమన్నా
కావలి వాడినా నాకేం తెలుసు, నాకు తెలియదు అన్నాడు. అందుకని కయ్యూని ఏమైపోయినాడు? శాపగ్రస్తుడు అయిపోయినాడు. కాబట్టి దేవునికి తెలియదులే అని అనుకుని నష్టపోయినారు అనమాట. రహస్యం అంటే పాపం అంటే వారు రహస్యంగా చేశారు, కానీ మనుషులు చూడలేదు, కానీ వారిని దేవుడు చూశాడు. మనుషులు చూడలేదు, కానీ దేవుడు వారిని చూసినాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని గమనిస్తాడు. కాబట్టి కయ్యోను పాపం చేసినప్పుడు అనుకున్నాడంట, ఇంకా నన్ను ఎవరు చూడలేదులే, మా తమ్ముడిని నేను చంపేశాను, ఎవరు చూస్తారు అనుకున్నాడు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూచి కూడా అడిగాడు అనమాట. ఎందుకు అడుగుతాడు దేవుడు చూచి కూడా అంటే, మనం ఏమైనా ఒప్పుకుంటే క్షమిద్దామని దేవుని ఆశ. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. మనం ఏదైనా ఒప్పుకుంటే, మనం పశ్చాత్తాపడితే క్షమిద్దామని దేవుని ఆశ. కానీ మనం ఏం చేస్తాం? మనం మటుకు మరలా మనం ఏ తప్పు చేయని వారంలాగా కొన్నిసార్లు మనము ఉంటామన్నమాట. కానీ మరి కయ్యోను ఏమైపోయినాడు? శాపగ్రస్తుడు అయిపోయినాడు. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అంటే, నాకేం తెలుసండి, దేవుని దగ్గరే అట్లా మాట్లాడాడు అంటే దేవునికి కూడా తెలియదు అనుకున్నాడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే, 2 సమూయేలు గ్రంథం 12:12 దావీదు ఊరియా భార్య విషయంలో ఏమనుకున్నాడంట? ఎవరికి తెలియదు అనుకున్నాడంట కదా. 2 సమూయేలు గ్రంథం 12:12 చూడండి. అంటే ఈ కార్యం ఎట్లా చేశాడంట? రహస్యంగా చేశాడంట. కాబట్టి తను చేసింది ఎక్కడ చేశాడు? రహస్యంగా చేశాడు అనమాట. రహస్యంగా చేసి మౌనంగా ఊరుకున్నాడు. ఊరియా భార్యని మోహించాడు, ఆమెతో పాపం చేశాడు. తర్వాత తన భర్తను చంపించాడు. నీతిమంతుడైన మరి తన భర్తను ఏం చేస్తూ వచ్చినాడు? ఊరియాని చంపిస్తూ వచ్చినాడు. మరలా ఏం తెలియనట్టుగా మౌనంగా ఊరుకున్నాడు. దేవుడంట 2 సంవత్సరాలు చూశాడంట. 2 సంవత్సరాలు చూసి ఇంకా లాభం లేదు, ఈయన ఒప్పుకునేదట్లేడు అని చెప్పి నాతాను ప్రవర్తన పంపించాడంట. అప్పుడు నాతాను ప్రవర్త వెళ్ళి మరి ఒక ఉపమాన రీతిగా చెప్పి తనకు ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ఆ పాపి నేనే అని ఒప్పుకున్నాడు అనమాట. ఎప్పుడు? దేవుడు బయలుపరిచినప్పుడు, దేవుడు నువ్వే ఆ పాపి అన్నప్పుడు అప్పుడు ఒప్పుకున్నాడు. కానీ ముందే ఏం చేయలేదు, దేవుని దగ్గర ఒప్పుకోలేదన్నమాట. ఏం చేశాడంట? రహస్యముగా చేశాడంట. అందుకే దేవుడు అంటాడు 2 సమూయేలు గ్రంథం 12:12 ఏమంటున్నాడు ఆయన? నీవు ఈ కార్యము రహస్యముగా చేసిద్దు, కానీ ఇశ్రాయేలు వారందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయించునను. కాబట్టి ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా అంటే మనం ఏ తప్పులైతే చేస్తున్నామో, ఏ పొరపాట్లు అయితే చేస్తున్నామో వాటిని మనం దేవుని దగ్గర ఒప్పుకొనకపోతే, మన రహస్య పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ఒక దినాన్ని ఏమైపోతాయి? బట్టపైలు అయిపోతాయి అన్నమాట. మూడో వ్యక్తి ఎవరంటే, మూడో వ్యక్తి గెహాజీ. మరి ఎలీషా ఏం చేశాడు? 2 రాజుల గ్రంథం 5:25 ఉంటుంది. 2 రాజులు 5:22 మరి గెహాజీ నయమాను వచ్చాడు. సిరియా దేశం నుండి ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చిన తర్వాత నయమాను బాగుపడి మరలా ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు కొంత విలువైన వస్తువులు ఇవ్వాలని చూశాడు, కానీ ఎలీషా వాటిని తీసుకోకపోతే ఈయన ఏం చేశాడంటే, గెహాజీ ఏం చేశాడంటే, నా యజమానుడికి మనసు లేదు, నేను తీసుకోవాలి వీటిని అనుకుని రథం వెనకాల పరుగుల మీద వెళ్ళి ఏం చేశాడంట, కొన్ని వస్తువులను తీసుకున్నాడు. ఆయన ఇచ్చిన కానుకలు తీసుకుని ఎవరికి తెలియనట్టుగా వాటిని తన ఇంట్లో దాచుకుని మరలా వచ్చి ఏం చేస్తాడు? దైవజనుడి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు, నీ దాసుడై నేనేం చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు కదా. 5:2 2 రాజులు 5:2 అంటాడు, నీ దాసుడై నేనేం చేయలేదు, ఎక్కడికి వెళ్ళలా. కానీ చెప్పాడా? ఒప్పుకున్నాడా కదా. అంటే మరి వెళ్ళాడు, అక్కడ తీసుకున్నాడు, మరి ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకోవాలి. అడిగినప్పుడు ఏం చేయాల్సింది? అయ్యా నువ్వు అడిగినావు, మరి నేను తీసుకున్నది వాస్తవమే,
కొంత నాకు అక్కరుంది, అవసరం ఉంది, అందుకే తీసుకున్నాను, నన్ను క్షమించమని అడిగినట్టయితే బాగుండేది. కానీ ఆయన ఏం చేయలేదు. నీ దాసుడైన నేను, మరలా ఏమంటాడు, నీ దాసుడైన నేను ఏం చేయలేదు. చదువు ఒక మాట, 5వ అధ్యాయం 25వ వచనం. అతడు 25వ వచనం చదువు. అతడు లోపలికి పోయి నిలువగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నీవు ఎచ్చడి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నాడు. వెళ్ళాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎలీషా అంటే, గెహాజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమంటున్నాడు, నీ దాసుడినైన నేను ఎచ్చడికి బాగాలేదంటున్నాడు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్లను కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము కలిగి నుండి చెప్పగా, చూసారా ఎంత నష్టపోయినాడు చూసారండి. అంటే ఎవరికి తెలియదు అనుకున్నాడు అనమాట. ఆయన మనిషే కదా అనుకున్నాడు అనమాట. అనుకుని ఎవరికి తెలియదులే అనుకుని రహస్యంగా దాచుకుని, నయమాన్ ఇచ్చిన వస్తువులు దాచుకుని మరలా వచ్చి దైవజనుడి ఎదుట మౌనంగా నిలబడ్డాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళా, నీ దాసుడై నేను ఇక్కడనే ఉన్నాను అన్నాడు. అప్పుడు అన్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? కాబట్టి ఏం చెప్పాడంటే అప్పుడు శపించాడు అనమాట. ఎందుకంటే ఒప్పుకోలేదు కనుక ఏం చేశాడు, ఆ నయమానికి కలిగిన కుష్టు నీకును నీ కుటుంబానికి సర్వకాలం అంటి ఉంటుందండి. ఇంకంతే, వెంటనే కుష్టి వచ్చేసిందంట. వాళ్ళ ఇంట్లో వారి వంశంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఉండారంట. అట్లా సర్వకాలం గెహాజీ కుటుంబంలో ఒకళ్ళు ఖచ్చితంగా ఒక కుష్టి రోగులు ఉంటారనమాట. కారణం ఏంటంటే, దేవుని మనము ఏం చేస్తూ ఉండాలంటే, మనం వెంటనే మనం ఒప్పుకోవాలన్నమాట, పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. దేవుడు చూస్తాడనమాట. ఇంకొక వ్యక్తిని చూద్దాం, 4వ వ్యక్తిని. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు ఆకాను. ఆయన కూడా ఏం చేశాడంట, కొంత బంగారపు కమ్మిని ఏం చేశాడు చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారి పై వస్త్రం, 200 తులముల వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంతయో ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? దేవుడు చూశాడు అనమాట. కొంత బంగారము, ఒక మంచి సేనారి పై వస్త్రమును, బంగారపు కమ్మిని, మరి ఇవన్నీ తీసుకుని, వెండిని ఇదంతా తీసుకుని ఏం చేశాడంట, ఎవరు చూడలేదులే అని చెప్పి భూమిలో పాతి పెట్టేసి మరలా మౌనంగా వచ్చేసాడంట. దేవుడు అన్నాడు, మీలో ఒకడు పాపం చేశారు కనుక నేను మీతో ఉండను, నేను మీకు తోడై ఉండను అని చెప్పినప్పుడు, అప్పుడు వాళ్ళంతా ఎవరు ప్రభా ఈ పాపం చేసింది ఎవరు, మాలో దొంగతనం చేసింది ఎవరని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు, ఫలానా ఆకాను ఏం చేశాడు, ఇట్లా దొంగతనం చేశాడని చెప్పినప్పుడు, అప్పుడు ఆకానుని తన ఇంటి వారందరిని పట్టుకుని ఏం చేస్తారు, కాబట్టి రాళ్లతో కొట్టి చంపి వారిని కాలబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారని, రాళ్ళు పెద్ద గుట్టగా వేసేస్తారు కదా, తగలబెట్టేస్తారు. కారణం ఏంటంటే తను కూడా ఏం చేయలేదు, ఒప్పుకోవట్లేదు కదా. ఇలాంటి వారు మరి వాళ్ళు ఎంతో నష్టపోతూ వచ్చినారు. కయ్యోను ఏమయ్యాడు, నష్టపోయినాడు కదా. తర్వాత దావీదు ఏమయ్యాడు, దావీదు 4 పిల్లలను కోల్పోతాడు అనమాట, ఎంతో నష్టపోతాడు. తర్వాత గెహాజీ ఏమయ్యాడు, కుష్ఠరోగం అయింది. ఆకాను ఏమయ్యాడు, ఆకాను తన పిల్లలు అందరినీ కూడా ఏం చేశారు, తగులబెట్టారు కదా. ఇంకో బైబిల్లో నూతన నిబంధనలో అననీయ సఫేరీలు ఉంటారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే అననీయ సఫేరీలు అని వాళ్ళిద్దరు ఉంటారు. ఆ భార్య భర్తలు ఇద్దరు ఏం చేశారంటే ఒక పొలం అమ్మారనమాట. పొలం అమ్మి వాళ్ళ పొలం వాళ్ళదే, పొలం అమ్మి ఏం చేశారు, పేతురు దగ్గరికి తీసుకొచ్చి
సగం దాచుకుని సగం ఏం చేశారు, పేతురు దగ్గరికి తీసుకొచ్చారు. పేతురు అడిగాడు, ఏమా ఎంతకు అమ్మారు మీ పొలం అంటే? ఇంతకే అమ్మారా అంటే, అవునా ఇంతకే అమ్మామని చెప్పారు. ఆయన అన్నాడు, నిజం చెప్పండి, ఈ పొలం మీరు ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మామన్నారు. అంటే వాళ్ళు కూడా ఏం చేయాల్సిందంటే, అన్న పొలం అమ్మాము, కొంత మాకు కొంచెం అవసరత ఉంటుంది కదా అని కొంత దాచుకున్నామన్నా, కొంత తీసుకొచ్చామని చెప్పి ఆయన దగ్గర చెప్పినట్లయితే ఏం చేసేవాడు, క్షమించేవాడు. కొంత దాచుకున్నాము, కొంత మాకు అవసరతను ఉంచుకున్నాము, కొంత తీసుకొచ్చామన్నా సగం తీసుకొచ్చామని చెప్పి ఒప్పుకున్నట్లయితే ఏం చేసేవాడు, క్షమించేవాడు. కానీ ఇంతకే అమ్మారంటే, ఇంతకే అమ్మామన్నా, మొత్తం వచ్చిన డబ్బులు ఇంతే అంటే ఓ ₹1,00,000 అమ్మారు అనుకోండి, 50,000 తెచ్చారు. ఆయన అన్నాడు 50,000కి అమ్మారా అంటే, అవునన్నా 50,000కే అమ్మాం. కాబట్టి నిజం చెప్పండి అంటే 50,000 అన్నారు. అప్పుడు ఏమైంది, అక్కడికక్కడే పడిపోయి చనిపోయినారు. భర్త వచ్చాడు. ఫస్ట్ భర్తను అడిగాడు, ఏమయ్యా ఎంతకు అమ్మారు పొలం అంటే, ఇంతకే అమ్మినాం అన్నాడు. ఆయన చనిపోయాడు. కాసేవుడికి ఏం చేసిందంట, మరలా భార్య వచ్చిందంట. భార్య వస్తే ఎంతకు అమ్మారంటే, ఇంతకే అమ్మామండి. నిజమా, నిజం చెప్పు అంటే, లేదన్నా ఇంతకే అమ్మినామంటే ఆమె కూడా చనిపోయింది. అంటే వారు భర్తతో ఏం చేసిందంట, ఏకమై వారిద్దరు ఒకటే అనుకున్నారంట. ఒకటే అనుకుని ఏం చేశారు, తప్పు పుచ్చినారనమాట. అది వాళ్ళదే. మరి పేతురు కూడా అందుకేమంటాడు, అది మీ దగ్గర ఉన్నప్పుడు మీది కాదా, అది మీ వశమై ఉండలేదా? అయితే మీరేం చేస్తూ వచ్చినారు, అబద్ధం ఆడుతూ వచ్చినారు, పాపాన్ని మీరు ఏం చేస్తున్నారు, కప్పిపుస్తున్నారు కదా. ఏమన్నాడు చూడండి, 5:3 అపోస్తుల కార్యం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుస్తూనే పడి ప్రాణము ఎడవగా విని వారందరికీ మిగుల భయం కలిగి. చూసారా, మరి నిజంగా డబ్బు ఎవరిది, వాళ్ళదైనప్పుడు ఏం చేయాలా, నాదే డబ్బు మందే కాబట్టి, అయ్యా డబ్బు మాదే కాబట్టి సగం దాచుకుని సగం తెచ్చామంటే ఏముండేది కదా అక్కడ. కానీ సగం దాచుకుని సగం మొత్తం ఇంతకే అమ్మేమనేది అక్కడ వాళ్ళు ఒప్పుకోని దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో కూడా ఏం జరిగింది, తీరని నష్టం జరిగింది, చనిపోయారు, ప్రాణాలు పోయినాయి. అట్లా ఆకాను శాపగ్రస్తుడు అయిపోయినాడు. దావీదు దాసుకుని అందుకని దావీదు ఏమంటాడు, రహస్యముగా చూడండి ఆ మాట 19వ కీర్తన ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చమంటున్నాడు కదా. కాబట్టి రహస్యంగా తను చేశాడు తప్పులు. కాబట్టి దావీదు చేసిన తప్పు ఏమైపోయింది, తను రహస్యంగా చేసి ఒప్పుకోలేదు కనుక దేవుడు ఏం చేశాడు, శిక్ష విధించాడు అన్నమాట. తను 9 పిల్లలు చనిపోతారు. దేవుని బిడ్డలారా, ఎంతో నష్టపోతాడు దావీదు. రాజ్యాన్ని విడిచిపెట్టి నెత్తి మీద ముసుకేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దావీదు జీవితంలో జరిగింది. గెహాజీ అయితే కుష్టు తనకు తన కుటుంబానికి. తర్వాత ఆకానికి ఏమైంది, ఆకాను తన పిల్లలు భార్య తన కలిగినంతటిని కూడా ఆకూరులోనికి తీసుకెళ్ళి తగలబెడుతూ వచ్చినారు కదా. తర్వాత అననీయ సఫేరీలు అయితే అక్కడికక్కడే పడి చనిపోయినారు. చూడండి పాపం ఎంత భయంకరమైందో. అది మనం ఏం చేయాలి చెప్పండి, ఒప్పుకోవాలి. బైబిల్ ఏముంది, అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు ఏం చేస్తాడంట, కనికరం పొందుతాడు. మనుషుల వైపు చూడకూడదు. ప్రభా నేనెంతో తప్పును, నేను ఎంతో అనేక సార్లు రహస్య పాపాలు నీ దృష్టి ఎదుట అనేక సార్లు నేను రహస్య పాపాలు చేస్తూ వచ్చాను. అంటే పాపాలంటే ఇందాక చెప్పాను, ఒక వ్యభిచారమనో దొంగతనమనే కాదు, దేవునికి ఇష్టం లేనిది ప్రతిది కూడా పాపమే. దేవుడు చేయొద్దన్నది ప్రతిది కూడా పాపమే. దేవుడు ఏదైతే చేయొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడో దాన్ని మనం త్రోసివేసి పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మనకేం చేస్తాడు, ఇది తప్పమ్మా, ఇది చేయకూడదని చెప్పి మన హృదయంలో ప్రేరేపిస్తాడు. దానికి మనం ఏకీభవించి మనం చేస్తే మనం ఏమవుతాం, నష్టపోతాం.
మళ్ళీ తిరిగి దాన్ని మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం ఒప్పుకోకపోతే మరి తీరని నష్టం జరుగుద్ది అనమాట. అలాంటి అనుభవం గుండా మనం వెళ్లకుండా మనం ప్రభు దగ్గర మనం ఏం చేద్దాం, మనం ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు సహాయం చేయి, మమ్మల్ని కనికరించండి, ప్రభా మమ్మల్ని క్షమించండి. అనేక సార్లు నేను, మమ్మల్ని అనొద్దు, నేను 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 మనం ఒప్పుకునేటప్పుడు ఎట్లా ఒప్పుకోవాలా, ప్రభా మేమంతా తప్పిపోయినాం, మేమందరం దారి తప్పిపోయాము అనకూడదు. ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందనుకో, నాకు జ్వరం వచ్చిందనుకో, హాస్పిటల్కి వెళ్తే రజనీ గారి దగ్గరికి వెళ్ళి, రజనీ గారు మా సంఘం అందరికి జ్వరం వచ్చిందని చెప్తాను, నాకే వచ్చిందని చెప్తాను, నాకే వచ్చిందని చెప్తా. అట్లా మనం దేవుని దగ్గర కూడా ఇతరులను కలపొద్దు. ప్రభా నేను అనండి, ప్రభా నేను తప్పిపోయినాను, నేను పడిపోయినాను, నేను అనేక సార్లు మీకు విరోధంగా మాటలో ప్రవర్తనలో అనేక సార్లు తప్పిపోయాను, ఆలోచనలు తప్పిపోయాను, మీకు ఇష్టం మీరు కోరిన రీతిలో నేను ఉండలేకపోయాను. ఇట్టి మాటలతో మనం దేవుని దగ్గర మనము కొద్దిసేపు మనము వ్యక్తిగతంగా మరి నిమిషానికి ఒక్కడు దేవుని దగ్గర మనం ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. చేయండి.